గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ ఎన్. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి. నమస్కారం మాస్టర్ వి. టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పటి వరకు సోదర బృందానికి నమస్కారాలు. ఇప్పటి వరకు మనం దశమస్కందం పూర్వభాగం రహస్య ప్రకాశంలో 898 పద్యాల వరకు చదువుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 899వ పద్యం నుంచి రహస్య ప్రకాశం చదువుకుందాం. ఇంద్రుడు రాళ్ల వర్షము కురిపించుట. మేఘరాజులారా, ఈ గొల్లవారు పెరుగులు నేతులు త్రాగి క్రొవ్వెక్కి ఉన్నారు. బొత్తిగా నేనన్నచో భయము లేకుండా పోయినది. మహాపర్వతముల రెక్కలను అవలీలగా నరికివేసిన వజ్రాయుధమును ధరించిన వాడను నేను. అంతటి ఈ దేవేంద్రుని లెక్క చేయక నాకు పూజలు చేయుట మాని ఈ కొండకు పూజ చేసిపోయినారు. వారు చేసిన ఈ అకార్యమునకు కృష్ణుడే ప్రోత్సాహమిచ్చినాడు. ఈ కృష్ణుడు చిన్న రాజ్యమునకైనా రాజుకాడు. కొండల గుహలలో చెట్టు పుట్టలలో బ్రతుకుచుండు వాడు. వీనికి ఒక గురువని గాని ఒక దేవుడని గాని లేదు. వయసులో చిన్నవాడు. పెద్ద బలిష్టమైన శరీరము లేదు. గొప్ప వంశములో జన్మించిన వాడు కూడా కాదు. వీనికి శీలము లేదు, గుణము లేదు. ఇటువంటి కృష్ణుని నమ్ముకొని ఈ గొల్లవారు ఈ దేవేంద్రునే తిరస్కరించిరి. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇస్తున్నారు. ఇటువంటి పద్యములలో అంతర్యామి పురుషుడైన విష్ణువునకు అన్వయించినట్టు స్తోత్రము కూడా దాగి ఉండునని ఇంతకు ముందు మనము గమనించి ఉన్నాము. ఈ పద్యములో కూడా కృష్ణుడు పర్వతములలోనూ చెట్లలోనూ అంతర్యామిగా ఉన్నాడనియు, అతనిని అదుపులో పెట్టగల వారుండరనియు, నిరంతర క్రీడామయమైన బాల్యతత్వము అతనిలో ఉన్నదనియు, ఇంకనూ మరికొన్ని విశేషములతో స్తోత్రము దాగి ఉన్నది. ఇట్టి రహస్య స్తోత్రమునుగా సూచించు నిందాపద్యములు వ్రాయుట కవి ప్రతిభకు అద్దము పట్టును. కానీ ఇవి కవి ప్రతిభయే కానీ నిందించువాని మనస్సులో స్తోత్రము చేయు పూజ్యభావము లేదు కదా అని సందేహము కలగవచ్చును. ఇట్టి స్తోత్ర గర్భితమైన నింద బ్రహ్మదేవుడు చేసినను, ఇంద్రుడు చేసినను, శిశుపాలుడు మొదలైన వారు చేసినను ఒక్క విషయము గుర్తుంచుకొనవలెను. వీరందరూ విష్ణుదేవునకు ఆప్తులై సన్నిహితులై చరించినవారు. ఇంద్రాదులకు తాత్కాలికముగా అహంకారము ఆవరించినది. శిశుపాలాదులు శాపవశమున శ్రీహరికి శత్రువులై జన్మించిన వారు. లోపల శ్రీహరి ఎడ ఉన్న భక్తి మాత్రము అంతరించి పోలేదు.
వైరభక్తితో మరింత బలముగా శ్రీహరిని స్మరించున్నట్లు ఇటువంటి సందర్భములలో కూడా లోపల ఉన్న పూజ్యభావము తమకు తెలియకుండగానే వారి మాటలలో నుండి తొంగిచూచుచుండెను. తరువాత 901 పద్యం. స్వచ్ఛమైన ఆత్మవిజ్ఞాన విద్య చేత మాత్రమే సంసార మహాసముద్రమును దాటుట సాధ్యం. ఈ గొల్లవారు ఆ విషయము మర్చిపోయి చిన్న చిన్న పడవల వంటి కర్మమయమైన క్రతువులతో ఈ సంసార సాగరమును దాటదలుచుచున్నారు. వీరెంత తెలివి తక్కువ వారు! ఇక్కడ మళ్ళీ మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఆత్మవిద్య చేత సంసారమును దాటవలెనని గొల్లవారికి తెలియకపోవచ్చును, కానీ ఇంద్రునికి ఈ విషయము తెలియను కదా. కర్మమయమైన క్రతువులు చేయుచున్నారని ఇంద్రుడు తప్పుపట్టెను. మొదట చెయ్య తలబెట్టిన ఇంద్రయాగము, తరువాత చేసిన పర్వతయాగము రెండునూ కర్మమయమైన అనగా ఫలితమును కోరి చేసిన యజ్ఞములే. ఇంద్రయాగము చేసినందువలన వారికి కలిగిన ఆత్మవిద్య ఏమీయూ లేదు. పర్వతయాగము చేసినందువలన పోయినది లేదు. ఉన్నది ఇంద్రుని దురభిమానం ఒక్కటే. తర్వాత 902, 903 పద్యముల వివరణ. తమకున్న పాడి పంటలు మొదలైన గొప్ప సంపదను నమ్ముకొని ఈ నందకుమారుని ప్రేరేపణ చేత ఈ గొల్లలు వెర్రివారై నా యాగము చెయ్యరాదని నిర్ణయించిరి. తాము మానవులమని, మృత్యువు తమకు కబళించుటకు సిద్ధముగా ఉండునని మరిచిపోయినారు. మీరు వెంటనే వెళ్ళి ఈ గొల్లపల్లెలన్నిటినీ మీ మెరుపు తీగలతో చుట్టివేయుడు. భయంకరమైన మీ ఉరుములతో వారి గుండెలు అదిరిపోవలెను. ఈ ఆవుల మందలు ఈ గొల్లవారు చూచుచుండగానే చచ్చిపోవునట్లు రాళ్ల వర్షము కురిపించుడు. మీ శౌర్యం ఎంతటిదో ఇప్పుడు కనిపించవలెను. నేను కూడా ఐరావతమునెక్కి దేవతా గణములతో మీ వెనకనే వచ్చుచున్నాను. ఈ కృష్ణుని గొల్లమందలన్నయో ఈనాడు అల్లకల్లోలమై గగ్గోలు పెట్టవలెను అని ఇంద్రుడు చెప్తున్నాడు. దేవేంద్రుడు ఇట్లు పలికి మేఘరాజులను అంతవరకు కట్టి ఉంచిన సంకెళ్ళు విప్పించను. ఆ మేఘములకు తోడుగా ప్రచండమైన వాయువు కూడా వీచెను. నందుని బృందావనము పైన దట్టముగా మేఘములు ఆవరించి సూర్యమండలమును కప్పివేసి దిక్కులు ఆకాశము నిండునట్లు క్రమ్మివేశను. దట్టమైన గాఢాంధకారము ఆ ప్రదేశమునందు అంతటను ఆవరించెను. బలిచక్రవర్తిని నిగ్రహించినప్పుడు విజృంభించిన వామనమూర్తి యొక్క లేత చిగుళ్ళు వంటి పాదములు తగిలి ఈ బ్రహ్మాండమును కుండకు కన్నము పడినట్లు, ఆ కన్నములో నుండి జలధారలు కురియుచున్నట్లు, సముద్రములు పోటెత్తి ఉప్పిన వలె విరుచుకు పడునట్లు వర్షము కురియసాగాను. పిడుగులు పడుచుండెను. అవి చాలవన్నట్లు వర్షధారలతో పాటు రాళ్ళు కూడా వర్షించుచుండెను. మెట్ట పల్లములు ఏకమై సమతలమైన నీటి ప్రవాహము మాత్రమే కనిపించెను. మొత్తమంతయు క్షోభిల్లుచున్న ఒకే సముద్రముగా ఉండెను. నందుని మందలోని లేగదూడలు ప్రళయాగ్ని జ్వాలల వలె మెరయుచున్న మెరుపుతీగలను చూచి సహించలేక సొమ్మసిల్లిపోవుచుండెను. ఆ లేగదూడలకు గోమాతలు తమ మూతులు అడ్డము పెట్టి రక్షించుకొన యత్నించుచుండెను. కాని ప్రళయ భైరవుని భేరీ భాంకారముల వలె మ్రోగుచున్న ఉరుములకు వాని చెవులు దిబ్బడలు పడుచుండగా నిస్సత్తువుగా కూలిపోవుచుండెను. ఆ గోవులను తమ వెనుక నుంచుకొని రక్షించుకొనవలెనని ఆబోతులు ముందుకు వచ్చెను. కాని ప్రళయకాలములో విజృంభించిన కాలపురుషుడు గదలతో మొత్తుచున్నట్లు పడుచున్న పిడుగుల భీకర ధ్వనులకు తట్టుకొనలేక రక్షింపుమని కృష్ణునకు మొరపెట్టుకొనుచున్నట్టు బలహీనమైన స్వరములతో అంబారావములు చేయుచుండెను. ఆ వృషభములను గోవులను రక్షింపవలెనని ప్రయత్నించుచున్న గోపకులు వర్షపురాళ్ల దెబ్బలకు తట్టుకొనలేకుండిరి. వారిని రక్షించవలెనని ప్రయత్నించు గోపికలు కూడా వానదెబ్బకు నీరసించి నడుములల్లాడగా గోవిందుని గొంతెత్తి పిలిచిచుండిరి. గోపికామాతలు తమ వక్షోజముల కింద శిశువులను రక్షించుకొనుచుండగా ఆ పసివారు కూడా సొమ్మసిల్లిపోయిరి. ఈ విధముగా ఘోరముగా దెబ్బతినుచున్న తమ గొల్లపల్లెను చూచి గోపకులలో కొందరు వృద్ధులు పెద్దగా ఆర్తనాదములు చేయుచు దుష్ట శిక్షకుడు దీనజన రక్షకుడైన కృష్ణుని ఈ విధముగా ప్రార్థించిరి. కృష్ణ, ఈ వర్షపు దెబ్బకు వ్రజమంతయు కల్లోలపడుచున్నది. కృష్ణ, ఈ వర్షపు దెబ్బకు వ్రజమంతయు కల్లోలపడుచున్నది కదా. అయ్యో, నీవిక్కడ ఉండి కూడా ఎంతసేపు ఊరుకుంటివేమి? నీ పాదపద్మములే దిక్కని నమ్ముకున్న గోపకులింత ఆపదలో ఉండగా వెంటనే వారి ఆపద తప్పించి భయము తొలగించవలెను కదా. నీకన్నా కరుణామయుడు లేడు.
అటువంటి నీవు ఇంతసేపు ఊరుకుండుట న్యాయమా? అమ్మో, ఇవెక్కడి ఉరుములు, ఈ మెరుపులేమి, ఇంతటి వర్షధారలు కాని, ఇన్ని పిడుగులు కాని ఇంతకు ముందెన్నడూ ఎరుగము. నీపై ఒట్టు సుమా, ఈ వ్రజనివాసులు చేయు ఆర్తనాదముల ఆలకింపుము. ఈ వర్షధారలు భరించుటకు సాధ్యము కాకున్నది. ఈ కారు మబ్బులను చూచి తల్లడిల్లిపోవుచున్నాము. నీవు తప్ప మమ్ము రక్షించువారు ఇంకెవ్వరూ లేరు. వెంటనే ఆపద తప్పించవలెను. వారి ఆర్తనాదములు విన్న సర్వజ్ఞుడైన కృష్ణుడు ఇట్లనుకొనెను. ఆహా, ఈ ఇంద్రుడు ఎంతటి పని చేసినాడు! ఆహా, ఈ ఇంద్రుడు ఎంత పని చేసినాడు! ఈ ఒక్కసారికి తనకు కాకుండా మరి ఒక యాగము చేసినారని ఈ గోపకుల మీద కోపగించినాడు. ఆకాశములో నిలబడి ఈ అమాయకుల మీద రాళ్లు కురిపించుచున్నాడు. ఉన్నతమైన దేవేంద్ర పదవిలో ఉండి కూడా ఆ వైభవములో మునిగిపోయిన ఈ ఇంద్రునకు గర్వము పర్వతము వలె పెరిగిపోయినది. ఆ గర్వ పర్వతము మీద కూర్చున్న ఇంద్రునకు కన్నులు కనిపించుట లేదు. గర్వము తలకెక్కినవాడు అమాయకుల మంచి చెడ్డలను గాని ఎదుటివారి శక్తి సామర్థ్యములు గాని గమనింపలేడు కదా. ఈ దేవతలందరూ అప్పుడప్పుడు గర్వించినను సామాన్యముగా నాకు విధేయులై సేవించుచుందురు. నన్ను సేవించుచున్నంతకాలము తాము లోకాధీశ్వరులమను గర్వము తల ఎత్తదు. అట్టి దేవతలను హింసించి పదవీభ్రష్టులను చెయ్యరాదు. వారి దురహంకారమును మాత్రము భగ్నము చేసి అవమానించి వదిలినచో ఈ దేవతలలో సత్వగుణము చక్కగా నిలబడను. ఇప్పుడు ఈ బృందావన వాసులకు ఆపద తొలగి ప్రశాంతి కలగవలెనన్నను ఇంద్రునకు గర్వభంగము చేయవలెను. ఇట్లు నిర్ణయించుకొని ఘోష నివాసులను అనగా గొల్లపల్లెలలో నివసించు వారిని రక్షించవలెనని నిశ్చయించుకుని ఇట్లనెను. ఓహో బృందావన వాసులారా, మీకు భయము లేదు. గోపనాయకులు గాని, గోపికా యువతులు గాని, గోపకుమారులు గాని, పూజ్య వృద్ధులు మొదలైన మిగిలిన వారు గాని ఎంత మాత్రమూ భయపడవలసిన పని లేదు. పశువుల మందలు చెల్లా చెదురు కాకుండా దగ్గరకు చేర్చి ఒక్కచోట నిలబెట్టుడు. కరుణామయుడైన దేవుడు మీకు తప్పక మేలు చేయును. కృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తుట. ఇట్లనుచు కృష్ణుడు గోవర్ధన పర్వతమును ఒక చేతితో అవలీలగా పెకిలించి పట్టుకొనెను. ఒక తామర మొగ్గను ఏనుగు తొండముతో ఎత్తి పట్టుకున్నట్లు కృష్ణుని చేతిలో ఆ పర్వతము భాసించెను. మూడు లోకములకు శుభము కలిగించవలెనని కృష్ణుడు ఈ అద్భుత కార్యమును ఆచరించెను. వరాహమూర్తి అయి మొత్తము భూమినంతటినీ ఉద్ధరించగలిగిన మహానుభావునకు ఇది ఎంత పని! ఒక్క భూగోళమునే కాదు, బ్రహ్మాండములనే పూలగుత్తులుగా ఎగరవేసి ఆడుకొనుచుండు నారాయణునకు ఒక కొండను పెకలించి ఎత్తుట లీలాప్రాయమే కానీ కష్టమైన పని కాదు. ఒక చిన్న పిల్లవాడు పూలగుత్తి ఎత్తి పట్టుకుని గొడుగు పట్టుకున్నానని చెప్పినట్లుగా కృష్ణుడు హేళగా నవ్వుచు గోవర్ధన మహాపర్వతమును కుడి చేతితో ఎత్తెను. ఆకాశము నుండి కుప్పలు తిప్పలుగా వర్షించుచున్న రాళ్లవాన దెబ్బలకు గగ్గోలు పొడుచున్న గోపికా-గోపకులకు, గోవుల మందలకు ఆ పర్వతమును విశాలమైన గొడుగుగా పట్టుకొనెను. అతడిట్లనెను, అమ్మా, నాన్న, త్వరగా ఇటురండు. గోపనాయకులు మిగిలిన గోపకులు అందరూ మీ గోవుల మందలతో సహా త్వరగా వచ్చి ఈ కొండ కిందనున్న విశాలమైన పల్లపు ప్రదేశంలో ప్రవేశింపుడు. ఇక్కడ చాలా విశాలమైన స్థలమున్నది. ఎవరికి అనువుగా ఉన్న చోట వారు విశ్రమించవచ్చును. ఈ కృష్ణుడు చిన్న కుర్రవాడని, ఈ కొండ చాలా పెద్దదని, ఈ కొండనితడు భరించలేడేమో అని భయపడవలసిన పనిలేదు. సకల మహాపర్వతములు, మహాసముద్రములతో, సకల జీవరాశులతో కూడిన ఈ భూమండలమంతయు వచ్చి మీద పడినను నా చెయ్యి జంకదు సుమా. ఆప్తులారా, ఎంత మాత్రము జంకులేక ఈ పర్వతము కింద ఆనందముగా విశ్రాంతి తీసుకొనుడు. ఇట్లు ధైర్యము చెప్పిన కృష్ణుని మాటలు విని గోపకులందరూ భార్య పుత్ర బంధువులతో ఆవుల మందలతో గోవర్ధనగిరి కింది భాగమున చేరి విశ్రమించిరి. జనార్దనుడైన కృష్ణుని కరుణామృత వర్షములో చల్లబడి ఆకలి దప్పలు మరచి బాలకృష్ణుని కథలే ఒకరికొకరు చెప్పుకొనుచు కాలక్షేపము చేయసాగిరి. ఆ గోవర్ధన పర్వతమప్పుడు మహాప్రమాణములో ఉన్న గొడుగు వలె కనిపించెను. కృష్ణుని బలమైన బాహువే గొడుగు కాడగా, కొండ శిఖరమే గొడుగు కప్పుగా, పర్వతముపై నుండి జారువారుచున్న నీటిధారలు ఆ గొడుగునకు కట్టిన ముత్యాల హారములుగా,
గోపీ యువతుల చిరునవ్వుల కడగంటి చూపులే గొడుగుకు అలంకరించిన రత్నాలుగా విరాజిల్లెను. వర్షధారలలో తడిసిపోవుచున్న ఆ పర్వతము వ్రజనివాసులకు ఆనందము కలిగించి చుండెను. పర్వతములనే బ్రద్దలు కొట్టి తినని మిడిసిపడుచున్న ఇంద్రుని గర్వమును ఆ గోవర్ధన పర్వతము కూలగొట్టెను. నేటితో ఈ కార్యక్రమం ఎక్కడికి ముగిద్దాం. స్వస్తి.